దీర్ఘ సుమంగళీ భవ, దీర్ఘాయుష్మానుభవ, అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. తప్పు తెలుసుకోవటం, పశ్చాత్తాప పడటం కంటే గొప్ప విషయం మరొకటి లేదు. సద్భావన కలిగి ఉంటే చాలమ్మా, సన్మార్గం అదే నడిపిస్తుంది. కూర్చో. ఇందాకెలా కూర్చున్నావా అలా కూర్చో. నేను వడ్డిస్తాను. ఆడాళ్ళకి అవకాశం లేదు. సరే, మీరు వడ్డించండి. మనోవాంఛాఫల సిద్ధిరస్తు. అమ్మా సీత, వెళ్ళొస్తాం తల్లి. అలాగే స్వామి. స్వామి, దీర్ఘాయుష్మానుభవ, దీర్ఘ సుమంగళీ భవ. మావయ్య గారు, మీరంతా కూర్చోండి, నేను వడ్డిస్తాను. లేదు లేదు, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను. ఓ పని చేయండి, వేపురాళ్ళిద్దరూ వడ్డించండి, మేమంతా భోంచేస్తాం. కరెక్ట్ కరెక్ట్. చివరగా మీరు తిందురు గాని, అప్పుడు ఏ పంచాయితీ ఉండదు. కూర్చోండి. వంట మాదే వడ్డన మాదే అన్నారుగా, మీకు వడ్డన అవసరం లేదు, మీకు మీరే పెట్టుకుని తినండి. వీళ్ళంతా వడ్డానికి వచ్చినప్పుడే ఆ కండిషన్ రద్దయింది. ఆహా, ఏమి లీగల్ పాయింట్ పట్టుకున్నారు? ఇప్పుడు మీరు జడ్జి అనిపించుకున్నారు. అంటే ఏం లేదులేండి బాబాయ్ గారు, ఏదో మిమ్మల్ని ఉడికించడానికి పిన్నిగారు అలా అంటున్నారు. ఆ మాత్రం తెలిస్తే రిటైర్డ్ కాకముందే సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండేవారు. మంగా. సరే సరే కానివ్వండి, అసలే మీరు ఆకలి కాగలేరు, పైగా షుగరు. పదండి పదండి. ఏ మంగా, ఎలా ఉన్నాయి వంటలు? నలభీమ పాకం మీరు కదా వండారు, బ్రహ్మాండంగా ఉండి ఉంటాయి. లడ్డూలో కొంచెం ఉప్పు తగ్గింది. అవునవును, గారెలో కొంచెం షుగర్ తగ్గింది. అమ్మా, అత్తయ్య గారు, మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మిమ్మల్ని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదే. ఈ అదృష్టాన్ని ఎప్పటికీ దూరం చెయ్యద్దే. కలకాలం మీరిలాగే కలిసుండాలి. కన్నుల పండుగగా ఉందే, కడుపు నిండిపోతోంది. సావిత్రి, మీ పెరట్లో వెన్నెల భోజనాలు ఏర్పాటు చేయి, ఇంకా ఆనందంగా ఉంటుంది. దీపావళి పండగలా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇలా కలిసుండాలే గాని ప్రతి పౌర్ణానికి ఏర్పాటు చేస్తాను పిన్నిగారు. అంతా స్వర్ణ చేతుల్లోనే ఉంది. అంటే తప్పంతా నాదే అంటారా? అంటారా అంటావేమిటే, మొత్తం తమరి నిర్వాహమేగా. ఎవరైనా ఉన్నారు అంటే అది నీ వెనకాలే. ఆ ఉన్న జంతర్ మంత్రగాళ్ళు, మాయదారి మంద అంతా నీ వెనకాలే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.